హలో ఫ్రెండ్, నేను మీ శ్రీనివాస్ని. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు వేడి చేసుకుందాం. వేడి నీళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు నూడిల్స్ వేసుకుందాం. దాంట్లో వేసుకుందాం. వేసుకున్న తర్వాత కొంచెం బాయిల్ అవ్వని ఉడికిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయల తర్వాత పచ్చిమిరపకాయలు, కొన్ని టమాటా ముక్కలు వేసుకుందాం. చిన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు వేసుకొని కొంచెం అంతా కలుపుకుందాం. మంచిగా కొంచెం అంతా ఫ్రై అయిన తర్వాత ఇట్లా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం అంత ఉప్పు, కొంచెం అంత కారం వేసుకుందాం. కారం వేసుకొని ఇంకా కొంచెం కలుపుకుందాం. మంచిగా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత ఇది నూడిల్స్ మసాలా ఉంటుంది ప్యాకెట్లు, మసాలా కూడా దాంట్లో వేసేసుకుందాం. అన్ని ప్యాకెట్లు వేసేసుకొని ఇప్పుడు గుడ్డు పోసుకొని గుడ్డు వల్లగొట్టి దాంట్లో వేసేసినాక మంచిగా కలుపుకుందాం. కలిపి మంచిగా ఫ్రై చేసుకుందాం. దీన్ని ఎగ్ వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకుందాం. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నూడిల్స్ వేసుకుందాం. బాయిల్ చేసుకొని పెట్టుకున్న నూడిల్స్ వేసుకొని మంచిగా కలుపుకుందాం. మంచిగా కలుపుకోవాలి. దీన్ని కొంచెం వాటర్ అంతా ఇంకిపోయే వరకు మంచిగా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు రెడీ అయిపోయినాయండి. సూపర్ టేస్టీగా ఉండే నూడిల్స్ తయారైంది.